పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం. నా ఛానల్ తరపున రాజ్యాంగ రచన గురించి తెలుసుకుంటున్నాం. భారత రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగ అవలోకనము మరియు పరిపాలనలో భాగంగా రాజ్యాంగ రచన గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో రాజ్యాంగ పరిషత్ కార్యాచరణ గురించి తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. చాలా వరుస వీడియోలు ఇవి, అందరూ ఫాలో కాగలరు. చాలా ఇంపార్టెంట్ వీడియోస్ ఇవి. రాజ్యాంగ పరిషత్ కార్యాచరణ, వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ గురించి తెలుసుకుందాం. రాజ్యాంగ పరిషత్ కార్యాచరణ మొదటి సమావేశం డిసెంబర్ 9 నుంచి 23 వరకు జరిగింది 1946లో. దాని గురించి తెలుసుకుందాం. మొదటి సమావేశం డిసెంబర్ 9 నుంచి 23, 1946 గురించి తెలుసుకుందాం. 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ పరిషత్ యొక్క మొదటి సమావేశం ఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగింది. ఈ మొదటి సమావేశానికి 211 మంది సభ్యులు హాజరయ్యారు. దీనిలో 9 మంది మహిళలు ఉన్నారు. అయితే వీరిలో 207 మంది సభ్యులు మాత్రమే రిజిస్టర్లో సంతకాలు చేశారు. ఈ సమావేశానికి ముస్లిం లీగు, స్వదేశీ సంస్థానాల ప్రతినిధులు హాజరు కాలేదు. ఇదే రోజున డిసెంబర్ 9న ఫ్రెంచి సంప్రదాయం ప్రకారం జేబీ కృపలాని ప్రతిపాదనను పరిగణలోకి తీసుకొని అందరికన్నా వయసులో పెద్దవాడైన డాక్టర్ సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షుడిగా, ఫ్రాంక్ ఆంటోనీని ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్నారు. తర్వాత డిసెంబర్ 11వ తేదీన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగా జేబీ కృపలాని ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే పట్టాభి సీతారామయ్య రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షునిగా హెచ్సి ముఖర్జీని ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరొక ఉపాధ్యక్షునిగా విటి కృష్ణమాచారిని వెంగల్ తిరువెంకటచారి, ఇతని పూర్తి పేరు విటి కృష్ణమాచారిని ఎన్నుకున్నారు. ఆశయాల తీర్మానం గురించి తెలుసుకుందాం. ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ 1946 డిసెంబర్ 13న రాజ్యాంగ పరిషత్తులో జవహర్లాల్ నెహ్రూ 8 అంశాలతో కూడిన చారిత్రాత్మకమైన ఆశయాల తీర్మానంను ప్రవేశపెట్టారు. ఈ ఆశయాల తీర్మానం రాజ్యాంగం యొక్క ఆదర్శాలకు, లక్ష్యాలకు, తత్వానికి మూలం అయింది. రాజ్యాంగంలో పొందుపరిచిన పీఠికకు కూడా ఈ ఆశయాల తీర్మానమే ప్రధాన ఆధారం. 1947 జనవరి 22న ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ ఏకగ్రీవంగా ఆమోదించింది. అందులోని అంశాలు: 1. రాజ్యాంగ పరిషత్ భారత్ను స్వతంత్ర, సార్వభౌమ మరియు గణతంత్ర రాజ్యంగా ప్రకటిస్తుంది. 2. బ్రిటిష్ ఇండియాలోని అన్ని రకాల భూభాగాలు, బయట ఉన్న ప్రాంతాలు స్వతంత్ర సార్వభౌమ భారత యూనియన్లో అంతర్భాగం. 3. రాజ్యాంగ పరిషత్ నిర్ణయించిన విధానం ప్రకారం భారత్లోని భూభాగాలు, సరిహద్దు ప్రాంతాలు స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి పాలనను కొనసాగించును. 4. స్వతంత్ర సార్వభౌమ భారతదేశం, దానిలో గల భూభాగాలు, దానిలో గల భాగాలు మరియు ప్రభుత్వ అంగాలకు సంబంధించిన అధికారాలకు, అథారిటీకి ప్రజలే ఆధారం లేదా మూలం. 5. భారత ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయం, చట్టం ముందు హోదాలో, అవకాశాలలో సమానత్వం మరియు భావ వ్యక్తీకరణ, ఆలోచన, నమ్మకం, ఆరాధన మొదలగు అంశాలలో రక్షణ కల్పించుట. 6వ అంశం మైనారిటీలకు, వెనుకబడిన మరియు గిరిజన ప్రాంతాలకు, అణగారిన వర్గాలకు మరియు ఇతర వెనుకబడిన తరగతులకు కావలసిన విధంగా రక్షణ చర్యలు చేపట్టుట. 7. భారత గణతంత్ర సార్వభౌమ హక్కులు నేల, నీరు మరియు నింగిపైన గుర్తించబడతాయి. 8.
ప్రపంచ శాంతి మరియు మానవ సంక్షేమానికి ఈ భారత ప్రాచీన భూమి పూర్తి స్థాయిలో కృషి చేస్తుంది. రాజ్యాంగ పరిషత్తు యొక్క కమిటీల గురించి తెలుసుకుందాం. రాజ్యాంగ పరిషత్ యొక్క కమిటీలు. రాజ్యాంగ పరిషత్తులో వివిధ అంశాల పరిశీలన కొరకు అనేక కమిటీలను వేయడం జరిగింది. ఈ కమిటీలను మేజర్ కమిటీలు, మైనర్ కమిటీలుగా విభజించవచ్చు. మేజర్ కమిటీలు 8. అవి: 1 కేంద్ర రాజ్యాంగ కమిటీ, దీనికి అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. 2 కేంద్ర అధికారాల కమిటీ, జవహర్లాల్ నెహ్రూ. 3 రాష్ట్రాలతో సంప్రదింపుల కమిటీ, జవహర్లాల్ నెహ్రూ. 4 రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. 5 సారథ్య కమిటీ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. 6 రాష్ట్రాల రాజ్యాంగాల కమిటీ, సర్దార్ వల్లభాయ్ పటేల్. 7 ప్రాథమిక హక్కులు, మైనారిటీ, గిరిజనులపై సలహా కమిటీ, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ 7వ కమిటీ గురించి తెలుసుకుందాం. ఇది మొత్తం కమిటీలలో అతిపెద్దది. ప్రాథమిక హక్కులు, మైనారిటీ, గిరిజనులపై సలహా కమిటీ అనేది మొత్తం కమిటీలలో అతిపెద్దది. దీని యొక్క చైర్మన్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇది మొత్తం కమిటీలలో పెద్దది. ఈ కమిటీలో అంతర్భాగంగా కింది 5 సబ్ కమిటీలను వేయడం జరిగింది. అవి: 1 ప్రాథమిక హక్కుల కమిటీ, జేబీ కృపలాని, దీనికి చైర్మన్. 2 మైనారిటీల సబ్ కమిటీ, హెచ్సి ముఖర్జీ. 3 ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు గిరిజన ప్రాంతాలపై మరియు అస్సాంలో వేరు చేయబడిన ప్రాంతాలపై కమిటీ, గోపీనాథ్ బార్దోలాయ్, దీనికి చైర్మన్. 4 అస్సాం కాక ఇతర వేరు చేయబడిన ప్రాంతాలపై సబ్ కమిటీ, దీనికి చైర్మన్ ఏవి దక్కర్. 5వది నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ట్రైబల్ ఏరియాస్ సబ్ కమిటీ. 8వ మేజర్ కమిటీ ఏంటిదంటే ముసాయిదా కమిటీ. దీనికే డ్రాఫ్టింగ్ కమిటీ అని కూడా పిలుస్తారు, ముసాయిదా కమిటీ. దీనికి చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దీని గురించి తెలుసుకుందాం. రాజ్యాంగ పరిషత్ ఏర్పరిచిన కమిటీలన్నింటిలోకెల్లా ముఖ్యమైనది ముసాయిదా కమిటీ. ఈ కమిటీని 6 సభ్యులు, ఒక చైర్మన్తో 1947 ఆగస్టు 29న నియమించారు. ముసాయిదా కమిటీ చైర్మన్ బిఆర్ అంబేద్కర్, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఈ ముసాయిదా కమిటీ సభ్యులు: 1 గోపాలస్వామి అయ్యంగార్. 2 డాక్టర్ కెఎం మునిషి. 3 అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. 4 సయ్యద్ మహమ్మద్ సాదుల్లా. 5 ఎన్ మాధవరావు. బిఎల్ మిట్టర్ అనారోగ్యంతో రాజీనామా చేయడంతో ఎన్ మాధవరావును ఎన్నుకున్నారు. 6 టిటి కృష్ణమాచారి. డిపి కైతాన్ మరణించడం వల్ల ఆయన స్థానంలో టిటి కృష్ణమాచారిని నియమించడం జరిగింది. లా చదవకుండా ముసాయిదా కమిటీలో సభ్యునిగా ఉన్న ఏకైక వ్యక్తి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, టిటి కృష్ణమాచారి. లా చదవకుండా ముసాయిదా కమిటీలో సభ్యునిగా ఉన్న ఏకైక వ్యక్తి టిటి కృష్ణమాచారి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈ ముసాయిదా కమిటీ 2 డ్రాఫ్టులను తయారు చేసింది. 8 షెడ్యూల్స్, 315 అధికరణలు గల మొదటి డ్రాఫ్టును 1948 ఫిబ్రవరి 21న ప్రచురించింది. మొదటి డ్రాఫ్టుకు చేసిన సవరణల అనంతరం 2వ డ్రాఫ్టును 1948 అక్టోబర్లో ప్రచురించింది. ఇంపార్టెంట్ పాయింట్ నోటు: డ్రాఫ్టింగ్ కమిటీ మొత్తం 141 రోజులు పనిచేసింది. కాగా రాజ్యాంగ పరిషత్ డ్రాఫ్టును 114 రోజులలో పరిశీలించింది. మైనర్ మరియు ఇతర కమిటీల గురించి తెలుసుకుందాం. 1 హౌస్ కమిటీ, చైర్మన్ బి పట్టాభి సీతారామయ్య. 2 చీఫ్ కమిషనర్ల ప్రావిన్సుల కమిటీ, బి పట్టాభి సీతారామయ్య. 3 రాజ్యాంగ ముసాయిదా ప్రత్యేక కమిటీ,
అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. 4 క్రిడెన్షియల్స్ కమిటీ, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. 5 ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. 6 జాతీయ పతాక తాత్కాలిక కమిటీ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. 7 రాజ్యాంగ పరిషత్ విధుల కమిటీ, జీవి మౌలంకర్. 8 సభా వ్యవహారాల కమిటీ, కెఎం మున్షి. 9 భాషా కమిటీ, మోటూరి సత్యనారాయణ. 10 సుప్రీంకోర్టుపై తాత్కాలిక కమిటీ, ఎస్ వరదాచార్యర్. 11 భాషా ప్రావిన్సులపై కమిషన్, ఎస్కే ధర్. 12 ఆర్థిక అంశాలపై ఎక్స్పర్ట్ కమిటీ, నళిని రంజన్ సర్కార్. వీరు రాజ్యాంగ పరిషత్ సభ్యులు కాదు. 13 చీఫ్ కమిషనర్ ప్రావిన్సుల కమిటీ, పట్టాభి సీతారామయ్య. 14 రాజ్యాంగ ముసాయిదా పరీక్షకు ప్రత్యేక కమిటీ, నెహ్రూ నేతృత్వం వహించాడు. 15 ప్రెస్ గ్యాలరీ కమిటీ, ఉషానాథ్ సేన్. 16 పౌరసత్వంపై తాత్కాలిక కమిటీ, ఎస్ వరదాచార్యర్. రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ రచన అనుసరించిన పద్ధతి గురించి తెలుసుకుందాం. రాజ్యాంగ రచన క్రమంలో భాగంగా రాజ్యాంగ పరిషత్తు ఏ అంశాన్ని ఓటింగ్ ద్వారా ఆమోదించలేదు. ప్రతి సమస్యను, ప్రతిపాదనను సర్దుబాటు, ఏకాభిప్రాయ సాధన లేదా సమన్వయం ద్వారా పరిష్కరించిందని గ్రాన్విల్ ఆస్టిన్ పేర్కొన్నాడు. ముఖ్యంగా సమ్మతి పద్ధతి మరియు సమన్వయ పద్ధతి ద్వారా రాజ్యాంగ రచన చేశారు. 1 సమ్మతి పద్ధతి, కన్సెన్సస్ గురించి తెలుసుకుందాం. ఒక సమస్య వచ్చినప్పుడు చర్చల ద్వారా ఇంచుమించు అందరూ సభ్యులు ఒప్పుకునేలా చేసే పద్ధతిని సమ్మతి పద్ధతి అంటారు. ఈ పద్ధతి ప్రకారం పరిష్కరించిన ముఖ్యాంశాలు సమాఖ్య వ్యవస్థ, ప్రాంతాల ప్రత్యేకతలు, భాషకు సంబంధించిన అంశాలు. 2 సమన్వయ పద్ధతి, అకామిడేషన్, ఏదైనా సమస్యపై మధ్య మార్గాన్ని అనుసరించడం. దీనిని సమన్వయ పద్ధతి అంటారు. రాజ్యాంగ పరిషత్ ఇతర కార్యక్రమాల నిర్వహణ గురించి తెలుసుకుందాం. 1947 జూలై 22న జాతీయ జెండాను ఆమోదించింది. 1949 మే నెలలో కామన్వెల్త్లో భారత సభ్యత్వాన్ని ఆమోదించింది. 1949 సెప్టెంబర్ 14న కేంద్ర ప్రభుత్వ భాషగా దేవనాగరి లిపిలో గల హిందీని ఆమోదించింది. 1950 జనవరి 24న జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని ఆమోదించింది. 1950 జనవరి 24న భారతదేశ మొదటి రాష్ట్రపతిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను ఎన్నుకుంది. రాజ్యాంగ పరిషత్తు కేంద్ర శాసనసభగా కూడా పనిచేసింది. 1947 నవంబర్ 17వ తేదీన స్వతంత్ర శాసనసభగా సమావేశమై మొట్టమొదటి స్పీకర్గా జీవి మౌలాంకర్ను ఎన్నుకుంది. 1950 జనవరి 26 నుంచి మొదటి సాధారణ ఎన్నికల 1951, 52 తర్వాత ఏర్పడిన కొత్త పార్లమెంటు వచ్చే వరకు 1952 ఏప్రిల్ 17 రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక పార్లమెంటుగా, ప్రొవిన్షియల్ పార్లమెంటుగా పనిచేసింది. రాజ్యాంగ ఆమోదం గురించి తెలుసుకుందాం. ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. 1948 నవంబర్ 4న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాణ సభలో రాజ్యాంగం యొక్క చివరి ముసాయిదాను ప్రవేశపెట్టారు. మొదటి రీడింగ్ పైన నవంబర్ 9వ తేదీ వరకు 5 రోజులు సాధారణ చర్చ జరిగింది. రెండవ రీడింగు నవంబర్ 15, 1948న ప్రారంభమై అక్టోబర్ 17, 1949లో ముగిసింది. దీనిలో భాగంగా మొత్తం 7,635 సవరణలు ప్రతిపాదించగా 2,473 ప్రతిపాదనలు చర్చించబడ్డాయి. ముసాయిదా మూడవ రీడింగ్ నవంబర్ 14, 1949న ప్రారంభం కాగా ఆ సందర్భంలోనే అంబేద్కర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ ముసాయిదా తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ 1949 నవంబర్ 26న మంగళవారం ఆమోదించడం జరిగింది.
మొత్తం 299 సభ్యులు గల పరిషత్లో ఆ రోజు 284 మంది హాజరై రాజ్యాంగంపై సంతకాలు చేశారు. భారతదేశ ప్రజలు రాజ్యాంగాన్ని అంగీకరించి దానిని తమకు తాము సమర్పించుకున్న తేదీ ఇదేనని రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొనడం జరిగింది. రాజ్యాంగమును ఆమోదించిన తర్వాత ప్రవేశికను ఆమోదించడం జరిగింది. ఈ విధంగా ఆమోదించబడిన రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలు, ఒక ప్రవేశిక ఉన్నాయి. రాజ్యాంగం యొక్క అమలు, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకుందాం. కింద పేర్కొన్న అంశాలు రాజ్యాంగం ఆమోదించిన నాటి నుంచే అనగా 1949 నవంబర్ 26 నుండే అమల్లోకి వచ్చాయి. అవి పౌరసత్వం, ఎన్నికలు, తాత్కాలిక పార్లమెంటు, సంగ్రహ నామము, షార్ట్ టైటిల్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. భారత రాజ్యాంగ పరిషత్ మరొక సమావేశం 1950 జనవరి 24న నిర్వహించినది. రాజ్యాంగంలోని ఎక్కువ భాగం 1950 జనవరి 26 గురువారం నుంచి అమల్లోకి వచ్చినందుకు ఆ రోజును రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా పరిగణించడం జరుగుతుంది. 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించబడింది. అయితే 1950 జనవరి 26వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. 2 నెలల వాయిదాకు కారణం గురించి తెలుసుకుందాం. డిసెంబర్ 19, 1929వ తేదీన కాంగ్రెస్ తీర్మానం ప్రకారం 1930 జనవరి 26 నుంచి పూర్ణ స్వరాజ్గా జరుపుకోవడం జరుగుతుంది. ఆ తేదీకి దగ్గరలో ఉండడం వలన రాజ్యాంగం అమలును జనవరి 26కి వాయిదా వేశారు. జనవరి 26కి వాయిదా వేశారు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి రావడంతో భారత ప్రభుత్వ చట్టం 1935 మరియు భారత స్వాతంత్ర చట్టములు 1947 రద్దయ్యాయి. కానీ ది అబాలిషన్ ఆఫ్ ప్రివీ కౌన్సిల్ జ్యూరిస్డిక్షన్ యాక్ట్ 1949 కొనసాగింది. భారత స్వాతంత్ర చట్టం 1947 తర్వాత రాజ్యాంగ పరిషత్తులో వచ్చిన మార్పుల గురించి తెలుసుకుందాం. 1. రాజ్యాంగ పరిషత్ పూర్తి సార్వభౌమ సంస్థగా మారింది. 2. రాజ్యాంగ పరిషత్ ఒక శాసనబద్ధమైన సంస్థగా మారి కింది విధంగా 2 రకాల విధులను నిర్వహించింది. 1. స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగమును రచించడం. రాజ్యాంగ నిర్మాణ సంస్థగా సమావేశం అయినప్పుడు రాజ్యాంగ పరిషత్కు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించేవారు. 2. స్వతంత్ర భారతదేశానికి శాసనాలు చేయడం. దేశానికి సాధారణ శాసనాలు చేయడానికి సమావేశం అయినప్పుడు రాజ్యాంగ పరిషత్కు జీవి మౌలాంకర్ అధ్యక్షత వహించేవారు. 3. రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైన పాకిస్తాన్లోని ప్రాంతాల సభ్యులు వైదొలగడంతో సభలోని సభ్యుల సంఖ్య తగ్గింది. 4. భారత డొమినియన్లోని ముస్లిం లీగ్ ప్రతినిధులు కూడా రాజ్యాంగ పరిషత్లో ప్రవేశించారు. 5. మొదట్లో రాజ్యాంగ పరిషత్కు దూరంగా ఉన్న స్వదేశీ సంస్థానాల ప్రతినిధులు క్రమంగా రాజ్యాంగ పరిషత్తులోకి ప్రవేశించారు. రాజ్యాంగ పరిషత్ సంబంధించిన అదనపు సమాచారం గురించి కూడా కొంత తెలుసుకుందాం. రాజ్యాంగ పరిషత్లో సభ్యులు కానివారు 1. హెచ్వి కామత్, 2. బిఎన్ రావు, 3. ఎస్ వరదాచార్యర్, 4. ఎస్కే ధార్. భారత రాజ్యాంగ రచనకు 11 సార్లు సమావేశాలు నిర్వహించగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. భారత రాజ్యాంగ నిర్మాణానికి 60 దేశాల రాజ్యాంగాలను పరిగణలోకి తీసుకోవడమైనది. భారత రాజ్యాంగ రచనకు అయిన ఖర్చు 64 లక్షల రూపాయలు. మౌలిక రాజ్యాంగం లేదా వాస్తవిక రాజ్యాంగం ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ రచించడం మరియు డిజైనింగ్ను చేయితో చేశారు, హ్యాండ్ రిటెన్. దీనిలో మొత్తం 234 పేజీలు, 13 కిలోలు ఉండగా మొదటి 2 మరియు చివరి 1 పేజీకి నంబరింగ్ ఇవ్వలేదు. మొట్టమొదటి చేతితో రాయబడిన రాజ్యాంగాన్ని ఇంగ్లీష్ మరియు హిందీ డెహ్రాడూన్లోని సర్వే ఆఫ్ ఇండియాలో భద్రపరిచారు. ఇలా రాసిన రాజ్యాంగాన్ని సర్వే ఆఫ్ ఇండియా SOI వారు మొదటగా 1000 కాపీలను ముద్రించారు.
మౌలిక రాజ్యాంగ ప్రతిని ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో భద్రపరిచారు. అదేవిధంగా ప్రత్యేకంగా హీలియంతో నింపిన కేసులో ఉంచి పార్లమెంటు లైబ్రరీలో భద్రపరిచారు. హీలియం వాయువు జడవాయువు, ఇనర్ట్ గ్యాస్ కావున అది దేనితో చర్య జరపకపోవడం, కర్బన అకర్బన పదార్థాల ఏర్పాటుకు తావివ్వకపోవడం వల్ల 1950 నుండి ఇప్పటి వరకు పాడు కాకుండా ఉంది. ఈ విధంగా రాజ్యాంగ ప్రతిని భద్రపరచడంలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ యొక్క సంస్థ అయిన నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ న్యూఢిల్లీ కీలక పాత్ర వహిస్తున్నది. రాజ్యాంగ పరిషత్ చిహ్నంగా సీల్ ఏనుగును గుర్తించారు. హెచ్వి కామత్ రాజ్యాంగ పరిషత్లో అధిక సవరణలు ప్రతిపాదించిన వ్యక్తి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. థ్యాంక్ యూ.